ఎక్స్పైర్ డేట్ అంటే ఎప్పుడు ఎక్స్పైర్ డేట్? ఈ అంటే డిసెంబర్. ఇలా ఏబిసిడి అనేది చెప్తారు. ఏ అంటే త్రైమాసిక మాసం, ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సి అంటే ఏప్రిల్, మే, జూన్. సి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 24 అంటే ఇయర్. అంటే డిసెంబర్ 24 వరకు 2024 వరకు ఈ సిలిండర్ సేఫ్టీ అని. ఒకవేళ పొరపాటున ఇది బి కాకుండా A24 వచ్చింది అనుకోండి, మీ ఇంటికి ఈరోజు A24 వచ్చింది, సిలిండర్ తీసుకోవాలా? మీరు గమనిస్తారా? మీరు ఇదంతా మరి అందరూ అది మీరు చేసే పొరపాటు. సిలిండర్ వాడైనా కాదు, వాళ్ళు ఈ డిసెంబర్ 24 లోపల దీనికి మళ్ళా హైడ్రాలిక్ ప్రెజర్ టెస్ట్ అనేది చేయాలి. సిలిండర్ మళ్ళీ కంపెనీలో చేస్తారు. హైడ్రాలిక్ ప్రెజర్ టెస్ట్ చేసి ఈ సిలిండర్ స్ట్రెంగ్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు ఉందంటే మళ్ళీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ దాని లైఫ్ మళ్ళీ ఫిక్స్ చేసి మార్చి పంపిస్తారు. అందుకోసం ప్రతి ఒక్కరూ మీరు సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు దీన్ని గమనించండి. ఇప్పటి నుంచే గమనించేసి మన పీరియడ్ ఇది ఉందనుకోండి తీసుకోండి, లేకుంటే ఆ బాయ్కి చెక్ చేసి బాబు ఇది సిలిండర్ ఎక్స్పైర్ అయింది, మాకు వేరే సిలిండర్ తీసుకురా అంటే తీసుకొచ్చేస్తాం. అది చేయాల్సిన పని. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనము దీన్ని తీసి ఎవరం చేయడం లేదు, యాక్చువల్గా చేయాలి. అది దీన్ని తీసి దీంట్లో ఒక డ్రాప్ వాటర్ వేయడం, లైట్గా చిన్న ఒక డ్రాప్ పెట్టడం. అట్లా వేసినప్పుడు ఇక్కడ ఉడగ ఏదైనా వస్తుందా, నీళ్ళు పైకి వస్తుందంటే గ్యాస్ లీక్ అవుతుంది. ఎందుకు లీక్ అవుతుంది? ఇక్కడ చిన్న రింగ్ ఉంటుంది, వాషర్. ఈ వాషర్ వల్ల ఆ వాషర్ పోయినప్పుడు లీక్ అవుతుంది. ఈ వాషర్ మన గ్యాస్ బాయ్ చేస్తారు కదా, ఆ అబ్బాయి జోబులోనే ఉంటాయి. వాషర్ జోబులోనే అది జస్ట్ మీరు అది చూసినారనుకోండి, లీక్ అయితే అబ్బాయి వాచిపోయి అది చూసుకోకపోతే మనం రెగ్యులేటర్ బిగించినప్పుడు లీక్ అయ్యేదానికి మనకు అప్పుడప్పుడు స్మెల్ వస్తుంది, లైట్గా స్మెల్ వస్తుంది. ఇది గమనించాలి. నెక్స్ట్ ఈ 2 బాగున్నాయనుకోండి, నెక్స్ట్ మనం వంట అయిపోయిన తర్వాత సిలిండర్ మార్చడం చేయడం. మార్చేటప్పుడు మీకు అందరికీ తెలుసు, వంట చేసేటప్పుడు వంట అయ్యేంత వరకు గమనిస్తూ ఉండాలి. ఒకవేళ పొరపాటున వంట రెగ్యులేటర్ నాక్ అయిపోతుంది, ఈ నాక్ ఉంది కదా, రెగ్యులేటర్ నాక్, ఇది ఈజీగా ఓపెన్ అవుతుంది. స్టవ్ స్విచ్ ఈజీగా రాదు, టైట్. మీ ఇంట్లో చిన్న అక్కడ స్టవ్ స్విచ్ చేసుకోవాల్సిన పిన్ ఉంటుందండి, ప్రతి దానికి పిన్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్కువ అయాడ్ అంటే ఐసీలు ఉంటుంది. కంటిన్యూ మనకి ఏసీలు కంటిన్యూ 2 ఉంటాయి కాబట్టి మనకి బయట ఈ మోడల్ సిలిండర్లు కూడా మనం ఆపరేట్ చేయదండి. మనకి ఇబ్బంది ఉన్నాయి మన హాస్పిటల్ కాబట్టి ఎలక్ట్రికల్ సంబంధించినది కాబట్టి లోపల పేషెంట్ ఉంటుంది. ఈ పౌడర్ ఉంటాయి కాబట్టి మొత్తం తెచ్చుకుంటా కాబట్టి మనం C1 సిలిండర్లు ఎప్పుడు పైన ఎక్కువ శాతం ఉంది యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన ఈ సిలిండర్ జరిగింది. సిలిండర్ ఓపెన్ చేసిన తర్వాత పిన్ ఓపెన్ చేసిన తర్వాత ప్రెస్ చేయాలి. ఓపెన్ చేయడం మొత్తం పౌడర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. ఏదైనా కానీ ఆ సిలిండర్ కానీ ఈ సిలిండర్ కానీ పైకి కొద్దిగా ఆ పక్కన పెట్టేశారు. ఊరికే జస్ట్ ఇట్లా బయట తీసుకొచ్చి పైపు ఒకటి సిలిండర్ ఎనికి తీసుకో చాలా
మా వాళ్ళు చేతనే ఆఫ్ చేస్తారు చూడండి, చేతనే ఆఫ్ చేయండి.